హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో అయితే మొదలు పెడుతున్నా. ఈరోజు అయితే లోడింగ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు పోతున్నాను అనమాట. కరెక్ట్గా 2:30 అయితే అవుతుంది. ఎక్కడ ఉన్నా అంటే కరెక్ట్గా రాధికా సిగ్నల్ దగ్గర అయితే ఉన్నా. ఇది ఇక్కడ ఈ పక్కనే అనమాట, అశోక్ నగర్ కాలనీలో. అక్కడి నుంచి అయితే నెల్లూరుకి అయితే లోడ్ వేసుకోవాలి అనమాట. లోడింగ్ వేసుకోవడానికి అయితే వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత క్యాబ్ వచ్చింది. ఛానల్ ఇట్లనే సపోర్ట్ చేయండి. నేనే కొంచెం డిలే చేస్తున్న వీడియోలన్నీ, అయినా కానీ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన, లోడ్ కూడా అయిపోయింది మనది. మొత్తము వచ్చేసి కాటన్ బాక్సులు ఉన్నాయి, ఇవి ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసి ఫిల్టర్స్ అనమాట. ఇక్కడ 3 అక్కడ 3, ఎందుకంటే లోడ్ అనేది ఈక్వల్గా ఉండాలని చెప్పేసి అయితే వేసుకున్నాం అనమాట. ఇవి ఏంటంటే కింద ఊగుతున్నాయి, అందుకని కింద బేస్ కరెక్ట్ లేదు, అందుకని రబ్బర్లు పెట్టినాము. దానికి విడివిడిగా ఏ ఫిల్టర్కి ఆ ఫిల్టర్కు సపరేట్గా అయితే కట్టుకోవాలన్నమాట. చూసారు కదా, వచ్చేసిన లోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే అవి దానికి సపరేట్ అయితే కట్టుకోవాలన్నమాట. లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ దానికైతే కట్టేసిన. ఇంకోటి ఏంటంటే ఇక పట్టా కార్యక్రమం, పట్టా అయితే కట్టేసుకోవాలి. లోపల అయితే తాళ్ళు కట్టేసిన కదలకుండా. ఇప్పుడు పట్టా కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పేపర్లు అయితే రెడీ అయిపోయినాయి, తెచ్చుకుంటా వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి. సో గైస్, మనకైతే పేపర్లు అయితే వచ్చేసినాయి అనమాట. చూసిరు కదా ఫ్రెండ్స్, మీరైతే ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే వీడియోలు అయితే చాలా లేట్ అవుతున్నాయి. వీడియో తగ్గట్టు సరైన కిరాయిలు అయితే రావట్లేదు, అందుకని నేనైతే వీడియోలు అయితే సరిగ్గా పెట్టట్లేదు అనమాట. కిరాయిలు తగ్గట్టు ఉండాలి కదా, వీడియో కూడా చూస్తే అవును నిజమే అన్నట్టుగా ఉండాలి కదా. కొంచెం లాంగ్ వెళ్తేనన్నా కొంచెం ట్రిప్, కొంచెం వీడియో లెంత్ అనేది కరెక్ట్గా ఒక 20 నిమిషాలు చేయగలుగుతాం. సో అందుకని ఈ లాంగ్ కిరాయిలు అనేది కొంచెం రావడం లేదు, అందుకని వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి. ఓకేనా? ఇట్లనే వచ్చినప్పుడు వారానికి ఒకటో 2 వారాలకు ఒకటో అట్లా వీడియోలు అయితే తీసి పెడుతుంటాను అనమాట. సరేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నా. ఇక పేపర్లు వచ్చినాయి, తాడు లోపల కట్టేసిన. పట్ట ఒకటి వేసుకోవాలి. ఇక అడ్డ దగ్గరికి అయితే వెళ్ళి పట్ట వేసుకుంటా. ఆ పట్ట కట్టేసుకొని ఇక బయలుదేరడే, ఎక్కడ ఆలస్యం లేకుండా. ఇప్పుడు ఎంత అవుతుందంటే దాదాపు ఒక 4 అవుతుంది. దోస్తులు కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే మా ఛానల్ జర ముందుకు పోతుంది. చాలా రోజులు అవుతుంది ఈ లాంగ్ వీడియోలు అయితే పెట్టగా. సరేనా? కొంచెం అర్థం చేసుకొని కొంచెం పుష్ చేయండి, బూస్ట్ ఇవ్వండి కొంచెం మాకైతే. సరేనా? సరే, లోడ్ ఇక్కడ చెప్పలేదు కదా, ఈ లోడ్ వచ్చేసి మనకు నెల్లూరు అనమాట. లాస్ట్ టైము నేను చిన్న షార్ట్ వీడియో తీసి షార్ట్ పెట్టినా కదా, హైదరాబాద్ టు నెల్లూరు డీసీఎంతో పాటు నా బండి కూడా లోడ్ అయింది కదా, అక్కడే అనమాట. అక్కడే అన్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక అడ్డదాకేందుకు ఇక్కడనే పట్ట కట్టేద్దామని బండి అయితే ఒక సైడ్ పెట్టేసిన. మనకు అక్కడ లోడ్ అయింది, తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసిన. చూస్తారు కదా, ఇక్కడనే పట్ట కట్టేసుకొని పోతాయి. ఇక ఆడికి పోతే అడ్డ మీద పోతే ఏంటంటే ఇక వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారు, కానీ ఎందుకు ఇక వాళ్ళకి రిస్క్. మనమే పట్ట కట్టేసుకొని పోతే టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. ఓకే, మరి ఇప్పుడైతే ఇక రెడీ అయిపోయినా. నేనైతే ఇంటికి కూడా పోయేది ఏం లేదు, ఇక దారి మధ్యలోనే పోత ఏదైనా నైట్ భోజనం చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే కంపల్సరీ మనం వెళ్ళే టైం వచ్చేసి ఇప్పుడు 4:30-5 అవుతుంది కదా. కంపల్సరీ పోలీసులు అయితే కంపల్సరీ కేసులు రాస్తారనమాట సెట్ వేసుకోకుండా. మనకు లోడ్ వచ్చేసి దాదాపు ఒక టన్ను లోపు అయితే వచ్చింది కంపల్సరీ, ఎందుకంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అయిపోయింది, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది.
డ్రైవర్ మాత్రం కంపల్సరీ చొక్కా వేసుకోవాలని చెప్పేసి కేసు రాస్తారు. ఆ చొక్కా వేసుకోకపోతే మనకే ప్రాబ్లము. లోడ్ అయితే హైట్ అయితే ఏం రాలేదు, బాడీ లోపలే వచ్చేసింది. మనం ఇప్పుడు డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరాలి. మనకైతే 4050 అయితే డీజిల్ అయితే పట్టింది అనమాట. చూడటానికి అయితే అయిపోయింది. మనకు వచ్చేసి డీజిల్ వచ్చేసి 4050 పట్టింది. కనిపిస్తుందో లేదా మీకు? చూడండి స్లిప్. 4050 అయితే పట్టింది. ఇప్పుడు ఎక్కడంటే ప్రస్తుతం నేను ఇక్కడ అన్నోజ్ కూడా ఉంది కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అనమాట. భారత్ పెట్రోల్ పంప్ అయితే డీజిల్ అయితే కొట్టించేసిన. బండి అయితే సైడ్ కాపి కొంచెం వాటర్ పట్టుకుందాం. వాటర్ మొత్తానికి వెళ్ళి బండి కొంచెం సైడ్ పెట్టేసుకొని వాటర్ పట్టేసుకుందాం. ఫుల్ అయిపోయింది, చూసారు కదా, ఫుల్ అయిపోయింది డీజిల్ అయితే. हाँ भैया, हटो हटो गाड़ी, रास्ते में लगा। అవుటర్ దిగినా లేదా వాన మబ్బు అయితే మస్తు మబ్బు అయింది, చినుకులు పడుతున్నాయి. చూస్తుండొచ్చు, మొత్తం ఆకాశం అంతా నల్లగా మబ్బు పట్టింది. ఏ క్షణంలో అయినా వర్షం జోరుగా రావచ్చు. వర్షం రావచ్చు అనడం లేదో కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా మనం రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉన్నా. ఏం చేస్తారు ఫ్రెండ్స్, తిన్నారా? ఇక నేనైతే నైట్ జర్నీ చేస్తున్నా కదా, ఆకలి అవుతుంది మెల్లగా. 9:30 అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. ఎక్కడున్నా అంటే ఎక్కడున్నా అసలు అర్థమైతే ఒక 5 మినిట్స్ ముందు అయితే పిడుగురాల దాటిన తర్వాత కొండమూడు దాటిన తర్వాత నెమలిపుర దాటి కొంచెం ముందుకైతే వచ్చిన. ఇక ముందుకు ఏమన్నా టిఫిన్ సెంటర్లు ఉంటే ఆ టిఫిన్ అయితే చేస్తా, ఎందుకంటే ఇప్పుడు అన్నం తింటే నిద్ర వస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ చెక్ పోస్టులు అయితే తీసేసిరు కదా, అసలు అక్కడ ఎవరు లేరు, ఎవరైతే ఆపట్లేదు. ఇంకోటి ఏంటంటే మన బ్రిడ్జి ఉంది కదా, గోదావరి బ్రిడ్జి, ఆ బ్రిడ్జి మీద మాత్రం కంపల్సరీ ఆ పోలీసు వాళ్ళు అయితే ఆపుతారు, ఆపుకారు. ఆపి లోడ్ ఏంటి అని అడుగుతారు, ఎంట్రీ ఇస్తారా, ఎంట్రీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అంతే తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు. ఇంకా ఎక్కడ అంటే మళ్ళా దాచపల్లి దగ్గర టోల్గేట్ ఉంది కదా, దాచపల్లి దాటిన తర్వాత టోల్గేట్ దగ్గర, ఆ టోల్గేట్ దగ్గర మాత్రం ఆర్టీఓ ఉంటాడు కంపల్సరీ. అంత ముందు నుంచి కూడా ఉన్నాడు, ఇప్పుడు కూడా రెగ్యులర్గా ఉంటుండే అక్కడ. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేట్టుకోవాలంతే, ఇంకా వేరే వాదన మాట్లాడద్దు మనమైతే. లోడ్ ఉన్నా లేకున్నా ఏందని అడుగుతారు. ఇంటి సామాన్లు అయితే వెళ్ళిపోమంటారు లైట్ లోడ్ అయితే. అదే కొంచెం ఏమైనా ఓవర్లోడ్ ఉండి లోడ్ ఎక్కుంది అనుకోండి, ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవాలి, ఏం మాట్లాడద్దు. ఓకేనా, ఇదైతే ఇప్పుడు అప్డేట్. ఇది ప్రస్తుతం అయితే ఇక్కడ పిడుగురాల దాటిన ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చిన, పిడుగురాల దాటి. మ్యాక్సిమం అయితే నాకు తెలిసి కంటిన్యూగా వెళ్ళిపోతా నెల్లూరు వరకు అయితే. 3 గంటల వరకు అయితే నడుపుదాం అనుకుంటున్నా, ఖచ్చితంగా 3 గంటల వరకు నడిపితే డైరెక్ట్ నెల్లూరు అయితే వెళ్ళిపోతా. అక్కడ వెళ్ళిన తర్వాతనే మంచి చోటు చూసుకొని అక్కడే పడుకుంటా. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఒక లోడ్ అయితే ఉందని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ తరఫున, ఒకవేళ ఆ లోడ్ కన్ఫర్మ్ అయ్యి దేవుని దయ వల్ల వచ్చిందనుకో, రేపు పొద్దున లోడ్ వేసుకొని మళ్ళీ నైట్ వరకు హైదరాబాద్ వచ్చేస్తా. ఎల్లుండి మార్నింగ్ అయితే కాల్ అయిపోతుంది. చూద్దాం, మేబీ ఆ రోడ్డు ఉంటుందా ఉండదా, అది రేపు పొద్దున సంగతి. ఇప్పుడైతే జర్నీ చేద్దాం.
తిన్నారా మీరందరూ? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి అయితే ఇక్కడికి 2:30కు వచ్చేసిన కంపెనీలోకి. మనకు రాగానే మనకు అయితే ఒక రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ అంటే సపరేట్గా ఏం లేదు, ఒకటే పెద్ద హాలు. అందులో డ్రైవర్లు అందరూ పడుకోవడానికి మంచాలు విడివిడిగా ఉంటాయి. చూడండి అక్కడ అవుపిస్తుంది కదా షెడ్, ఆ షెడ్లో అనమాట పెద్ద హాలు. అందులో అన్ని విడివిడిగా మంచాలు ఉంటాయి. ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకొని ఆ సైడ్కి వేసి పడుకోవచ్చు ఇట్లా లైన్గా. ఫ్యాన్లు ఉన్నాయి మంచిగా. రాత్రి 2:30కు వచ్చిన ఫుల్ ఇట్లా నిద్ర బాగా వచ్చేసింది. ఇట్లా పడుకుని లేదు, ఇట్లా ఫుల్ నిద్ర పట్టింది. మరి ఎమ్మటే 7 గంటలకు లేచిన. ఇప్పుడే లేచి బండి కాడికి వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నా. కంటిన్యూ జర్నీ చేసిన నైట్. చూసారు కదా, ఇదే కంపెనీ. లాస్ట్ టైం కూడా నేను చిన్న రీల్స్ పెట్టిన. ఈ కంపెనీకి కూడా ఎన్నోసార్లు వచ్చిన, చాలాసార్లు వచ్చిన. చూడొచ్చు, చాలా పెద్ద కంపెనీ ఇది. అక్కడ ఇంకా షెడ్లు చాలా ఉన్నాయి, ఇలాంటి షెడ్లు చాలా ఉన్నాయి అక్కడ. ఇది అటు వెళ్ళే క్యాంటీన్కి వెళ్ళే దారి ఇది. ఇక కొందరికి గెస్ట్ రూమ్స్ అనమాట, ఆఫీసర్స్కు, ఎంప్లాయీస్ కూడా. ఇవన్నీ మెటల్ అంతా. ఇంకా కొంచెం రూమ్లు అన్నీ రెడీ అవుతున్నాయి అయ్యడానికి. యాంగ్లర్లు అన్నీ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడే ఎంప్లాయీస్ అందరు వస్తున్నారు. మన బండి అయితే పార్కింగ్ చేసి పెట్టేసిన ఇక్కడ. ఈ ప్లేస్లో దించుతారనమాట మన మెటీరియల్ అంతా. లాస్ట్ టైం కూడా ఇక్కడ దించుకున్నారు అనమాట. సో గైస్, ఇక్కడైతే వర్షాలు అయితే ఏం లేవు నెల్లూరులో. ఇక్కడైతే వాతావరణం అయితే బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఇక ముందు చెప్పలేము. రాత్రి అయితే ఒక 2-3 చోట్ల అయితే వర్షం అయితే వచ్చిందనమాట. అక్కడక్కడ జల్లులు అయితే పడ్డాయి. ఇప్పుడు ఏంటంటే 8 గంటలకు అయితే వస్తాను చెప్పారు. ఎవరు సార్ అయితే 8 గంటలకు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత నేను దింపుతారనమాట. సో దీనికి కిరాయి వచ్చేసి 14,500 కిరాయి. ఓకేనా? హైదరాబాద్ ఈసీఎల్ నుంచి. ఇది ఏంటంటే నెల్లూరు నుంచి ఒక 15 కిలోమీటర్ లోపలికి, ఇది బీచ్ సైడ్ అనమాట. దీనికి 14,500 కిరాయి ఇస్తారు మనకు. ఓకేనా? ఇది వీడియో, ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నా. నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ మరి అందరికీ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. రెగ్యులర్గా వీడియోలు పెడదామంటే సరైన కిరాయిలు రావట్లేదు. కొంచెం అర్థం చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సరే మరి, బాయ్ మరి, ఉంటా మరి. కీప్ స్మైలింగ్.